హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవుడి చిక్కుడుకాయలు అంటారు కదండి, చిక్కుడుకాయలు ఆ కూర చేస్తున్నాను అనమాట. బెల్లం వేసి చేస్తున్నాను. అంటే బెల్లమును కొంచెం చింతపండు మగ్గు వేసి చేస్తే చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి ఈ కూర. రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట. మామూలుగా వేరుశనగ నూనె రైస్లో కలుపుకొని ఈ కూర పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఈ కూర తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయలు ఈ విధంగా నారలు తీసి చిక్కుకున్నానండి. ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ మార్గశిర మాసంలో తింటే ఇంకా మంచిదనమాట. ఇప్పటి నుంచి మాఘమాసం వరకు ఈ చిక్కుడుకాయలు వస్తాయండి. అంటే రథసప్తమి వరకు వస్తాయి అన్నమాట. అయితే ఈ చిక్కుడుకాయల్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లోని ఉడికించుకోండి. బాగా కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకోండి. నేను అన్నం, ఈ కూర అదే రైసు, ఈ కూర, పప్పు కూడా ఒకేసారి పెట్టేస్తున్నానండి కుక్కర్లోని. పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసాక ఇప్పుడు ఒక బాళీలోని 2 స్పూన్లు నూనె వేసుకొని, ఇంగు వేసుకొని, పోపులు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి ఒక 3 ఇలా చిదుముకొని నూనె వేడెక్కగానే అందులో వేసుకోవాలండి. వేసుకొని పోపు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ పోపు వేగుతున్నప్పుడే ఇలాగ కుక్కర్ కూడా చల్లారిపోతుందండి. కుక్కర్లోంచి ఈ ఉడికించిన చిక్కుడుకాయల్ని తీసేసుకుందాము. చూడండి, ఉడికిపోయి అంటే 3 ఒకసారి అయిపోతాయి. రైసు, పప్పు ఇలాంటి కూరలు కూడా ఒకసారి అయిపోతాయి అన్నమాట. ఈ చిక్కుడుకాయ ఈ వేగుతున్న పోపులో వేసేసుకొని చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకోండి. ఆ రసం తీసి, అంటే మీరు చిక్కుళ్ళు ఎంత వేస్తారో దానికి తగ్గట్టు చింతపండు వేసుకోండి. ఆ రసము ఇందులో వేసుకొని తగినంత ఉప్పు, చూడండి నేను ఇంత ముక్క బెల్లం వేస్తున్నాను, తగినంత పసుపు వేస్తున్నాను. వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగల చిక్కుడుకాయ బెల్లం వేసిన కూర రెడీ అయిపోయినట్టే. ఈ కూర అన్నది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి స్టవ్ మీదే. నేను ఈ చిక్కుడుకాయ బెల్లం వేసిన కూరకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిపోగానే మనం వేరే బౌల్లోకి తీసేసుకోవడమేనండి. మరి మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను ఇవాళ ఇది ఎలాగా స్వీట్ కూర కాబట్టి ఈ కూరతో పాటు కొద్దిగా కొబ్బరికాయ పచ్చడి కూడా చేశాను. కాంబినేషన్ బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో కొబ్బరికాయ పచ్చడి కూడా చేశాను అనమాట, కారంగా ఉంటుందని. ఇదండి చిక్కుడుకాయ బెల్లం వేసిన కూర చేసుకునే విధానం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ అండి.